జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ కొడుకు కోడలే మంచి సలహా ఇచ్చారు. ఆ విధంగా చేయండి, మేము నమ్ముతాం. ఇంటి గుట్టు వీధిలోకి వెళ్ళిందమ్మమ్మా. బయట వాళ్ళ ముందు నిజం నిరూపణ అయితేనే పరువు నిలబడుతుంది. బయట వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం? ఆ, అయితే నేను వెళ్ళి పిలుచుకొస్తానుండండి. ఆగు. ఆ? వాళ్ళని పిలిచి అవమానించాల్సిన అవసరం లేదు. అవనిని చాలా రకాలుగా చాలా సందర్భాల్లో అందరం కలిసి పరీక్షలు పెట్టాం. మనదే తప్పని తెలుసుకున్నాం. ఈసారి అవనే తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక ఈ విషయం గురించి వదిలేసేయండి. ఎంతమంది వాళ్ళని అనుమానించినా మేము మాత్రం అనుమానించలేం. సమాజంలో బతుకుతున్నాం. ఆ సమాజం గురించి మాకు అవసరం లేదనంటే ఎలా కుదురుతుంది వేదవతి గారు? పిల్ల అందం చూసి ఆశపడ్డాం. ఏదో ఒక రోజున భార్యాభర్తలుగా మీ ముందుకే వస్తారేమో చూసుకోండి. అప్పుడు పరువు గురించి మాట్లాడితే మీ పరువే పోతుంది. పదండి వెళదాం. ఆ అవని ఇంటి పరువు కాపాడుతుందో తీసేస్తుందో బాగా ఆలోచించుకోండి. మరో అవకాశం దొరుకుతుంది. టెన్షన్ పడకండి. సరే, హాయ్ అవని గారు. విష్ చేసినప్పుడు తిరిగి విష్ చేయడం మినిమం రెస్పెక్ట్ కదండి. హలో. సడన్ గా నేను ఇక్కడ దర్శనం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది కదూ? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీలాగే షాక్ అయ్యారు. హూ ఆర్ యూ? హాయ్ శ్రీకర్ గారు, దిస్ ఈజ్ కళ్యాణ్. నా గురించి మీ వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. రీసెంట్గా అవని గారిని చూడటానికి పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చాను. మన పెళ్లి విషయం గురించి మాట్లాడదామనే పేరెంట్స్తో పాటు ఇక్కడికి వచ్చాను. నేనంటే ఇష్టం లేదని చెప్పారని తెలిసింది. కారణం గురించి ఎంక్వైరీ చేస్తే ఒక నిజం తెలిసింది. మీ ఇద్దరికి ఆల్రెడీ ఏదో ఎఫ్ఐఆర్ ఉందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.